హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో నైట్ స్టడీ చూద్దాము. వీళ్ళంతా ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. యాక్చువల్గా ఏ సబ్జెక్ట్ అయితే పిల్లలు చదువుకుంటూ ఉంటారో ఆ సబ్జెక్ట్ టీచర్ డ్యూటీలో ఉంటుంటారు. సో దట్ పిల్లలు చదువుకునేటప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు స్టడీ డ్యూటీలో నేను ఉన్నాను, అందువల్ల మీకు ఈ స్టడీ వీడియో చూపించాలని చెప్పి అనుకున్నాను. ఈ వీడియో చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది పిల్లలు ఏమైనా కొంచెం డిస్టర్బ్ అవుతున్నారేమోనని చెప్పి, బట్ కొంచెం సేపే కదా అని చెప్పి నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఎవరు కూడా ఈ టైంలో అకాడమీలో స్టడీ ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ వీడియో ద్వారా ఐఐటి మెడికల్ అకాడమీలో నైట్ స్టడీ ఎలా ఉంటుందో కూడా చూస్తారు కదా అని చెప్పి నా ఉద్దేశం. వీళ్ళంతా రేపు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారని చెప్పి మనం అనుకున్నాం కదా. కొంతమంది పిల్లలు టోటల్గా సబ్జెక్ట్ రివిజన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో గ్రామర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఎవ్రీడే ఈవినింగ్ 6:30 నుండి 7 లోపు డిన్నర్ ఫినిష్ అయిపోతూ ఉంటుంది. డిన్నర్ ఫినిష్ అయిపోగానే ఎగ్జాక్ట్గా 7 అటెండెన్స్తో నైట్ స్టడీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నైట్ స్టడీ అనేది 9 వరకు కంటిన్యూ అవుతుంది. 9 ఒక స్మాల్ బ్రేక్ తర్వాత 10:30 వరకు కూడా ఈ స్టడీ కంటిన్యూ అవుతుంది. సో 9 తర్వాత జరిగే స్టడీని మనము లేట్ నైట్ స్టడీ అని చెప్పి అంటుంటాము. ఇక్కడ డే టైమ్ కాలేజీలో ఎవరైతే సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారో వాళ్ళే స్టడీ డ్యూటీలో కూడా ఉంటుంటారు. ఇక్కడ ట్యూటర్స్ ఎంత మాత్రం ఉండరు. ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అని చెప్పవచ్చు. 9 తర్వాత డైరెక్టర్ గారు కానీ వేరే సబ్జెక్ట్ టీచర్ కానీ ఇక్కడ డ్యూటీలో ఉంటుంటారు. పిల్లలు నైట్ స్టడీ అయిపోయిన తర్వాత లేట్ నైట్ స్టడీ డార్మెటరీస్కి వెళ్ళి వాళ్ళు పడుకునే వరకు కూడా ఉండి ఇంటికి వెళ్తూ ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో స్టూడెంట్స్ ఇలా చదువుతారు కాబట్టి దేశంలోని అన్ని ఐఐటి, ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఇంకా మెడికల్ కాలేజెస్లో మన పిల్లలందరూ కూడా దాదాపు చదువుతూ ఉన్నారు. సో ఇక్కడ జాయిన్ చేసిన ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ పిల్లల కోసం ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ మీరు అనుకున్నారు. కంగ్రాచులేషన్స్, బాయ్.